విలాసాల ముసుగులో దాగున్న మోసపూరితమైన నిర్లోభత గురించి మీకు కావలసిన ముఖ్య విషయాలను త్వరగా అందించే సారాంశమిది. మనలో చాలామంది సుఖాల కోసం ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేస్తూ, తమకు డబ్బుమీద ఎలాంటి ఆశ లేదని పొరబడుతుంటారు. కాని దీనివల్ల వృద్ధాప్యంలో ఎలాంటి కష్టాలు వస్తాయో ఈ మూలం మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. మొదటగా, ఈ మోసపూరితమైన నిర్లోభతను మనం ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. కొందరు భౌతిక సుఖాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తూ తాము దేనికి అత్తుక్కోలేదని భ్రమపడతారు. పైగా డబ్బును పొదుపు చేసేవారిని చూసి పిసినారులు అని హేళన చేస్తుంటారు. కాని నిజానికి మనం ఒక నిజమైన భిక్షువులాగా ఆడంబరాలకు పోకుండా కేవలం మన ప్రాథమిక అవసరాల కోసమే వనరులను వాడుకోవాలి. రెండవది, మనం ఎప్పుడూ ప్రస్తుతంలోనే బ్రతుకుతున్నాం కదా అనే భ్రమలోంచి తక్షణమే బయటపడాలి. మన సంపాదించే శక్తి ఎప్పటికీ ఒకేలా ఉండదు అనే కఠినమైన నిజాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. కేవలం ఇప్పటి ఆనందమే ముఖ్యమని డబ్బును నీళ్లలా వృధా చేస్తే భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో, తీవ్రమైన ఆర్థిక కష్టాలతో పాటు ఆశ్రయం కూడా లేని పరిస్థితిని తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరగా, అసలైన నిర్లోభత యొక్క అంతరార్థాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువగా ఖర్చు చేస్తున్నామనేది కాదు, ప్రశాంతంగా జీవించడానికి మనకు ఎంత తక్కువ అవసరమవుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. బుద్ధుని బోధనల ప్రకారం ఒక భిక్షువుకు ఉండే మానసిక ప్రశాంతత మరియు అతి తక్కువ అవసరాలతో సంతృప్తి చెందడమే మన జీవితానికి సరైన భద్రతను ఇస్తుంది. నిజమైన నిర్లోభత అంటే ఆనందం పేరుతో ధనాన్ని వృధా చేయడం కాదు, మన కోరికలను పరిమితం చేసుకుని మన భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడం.